రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేస్తారు అన్నారు. బాబు ముఖం చూసి ఎవరు పెట్టుబడులు పెడతారు అని విమర్శించారు. విదేశాల్లో తిరుగుతూ డబ్బులు తగలేస్తున్నారంటూ పనిలేని వాళ్లు పనిగట్టుకుని ప్రచారాలు చేశారు. మరి ఇప్పుడేమంటారు? ఏ ముఖం చూసి వస్తారని అన్నవాళ్లు ఇప్పుడు మాట్లాడరే? ఫేస్ వాల్యూ లేదన్న ఫేస్కున్న అసలు వాల్యూ ఇప్పుడిప్పుడే అర్థమవుతోందా? ఇకనైనా కళ్ళబొల్లి ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తారా? అలా ప్రచారం చేసే వాళ్ల మాటల్లో నిజమెంతో ప్రజలకు అర్థమయ్యే తరుణం ఇదే. ఎందుకంటే ముఖేష్ అంబానీ రాక ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ముఖేష్ అంబానీ అపాయింట్మెంట్ కోసం క్యూ కడతారు. ఎంతో ప్రయత్నిస్తే కొన్ని రోజుల తర్వాత కానీ అపాయింట్మెంట్ దొరకదు. ప్రపంచ శ్రీమంతుల్లో టాప్ 10లో ఉంటారు. అంతటి వ్యక్తి చంద్రబాబును వెతుక్కుంటూ వచ్చారు. సెకనుకో కోటి వాల్యూ చేసే ముఖేష్ అంబానీ తన టైంను బాబు కోసం వెచ్చించారు. గంటల తరబడి బాబుతో చర్చించారు. షెడ్యూల్ని పక్కాగా ఫాలో అయ్యే వ్యక్తి రాత్రి 10 గంటల సమయంలో ముంబైకి వెళ్లారు. ఎవరో కారు కూతలు కూశారు కదా, చంద్రబాబు ముఖాన్ని చూసి పారిశ్రామికవేత్తలు వస్తారా అని. అవును, కేవలం చంద్రబాబు ముఖం చూసే పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. అంబానీ చంద్రబాబును చూసే మన రాష్ట్రానికి వచ్చారు. ఆయన వచ్చిన వేళ విశేషమో ఏమో, ఆ మర్నాడే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాగితం తయారీ సంస్థ ఆసియా పల్ప్ అండ్ పేపర్ రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఏపీకొచ్చింది. చంద్రబాబును కలిసిన ఏపీపీ ప్రతినిధులు భారతదేశంలోని అతిపెద్ద కాగిత తయారీ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇందుకోసం ఏదైనా నౌకా తీరానికి సమీపంలో 2,500 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. సీఎం దీనికి సానుకూలంగా స్పందిస్తూ కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. తమకు భూమిని కేటాయించిన 2.5 ఏళ్లలో ఉత్పత్తిని ప్రారంభిస్తామని చంద్రబాబుకు ఏపీపీ ప్రతినిధులు చెప్పారు. రోజుకు సరాసరి 4,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ పరిశ్రమను నెలకొల్పుతామని, ఇందులో 4వ వంతు దేశీయ విపణికే కేటాయిస్తామని చెప్పారు. మరో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ బేయర్ ఏపీ రైతుకు దన్నుగా నిలుస్తామని ముందుకొచ్చింది. జర్మనీకి చెందిన ఈ ఆగ్రో కెమికల్స్ సంస్థ రైతులకు పంట రక్షణ, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, డిజిటల్ ఫార్మింగ్ వంటి అంశాల్లో సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రితో తమ ప్రతిపాదనలు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. టమోటా పంటకు ప్రసిద్ధి చెందిన మదనపల్లిలో, మామిడి పంటకు ప్రఖ్యాతిగాంచిన చిత్తూరు జిల్లాలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సమగ్ర ప్రతిపాదనలతో నెల రోజుల్లోగా వస్తే ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. మరోవైపు ఫ్రేమ్ వర్క్ చేర్చే పనులు ప్రారంభించాల్సిందిగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఎండీ కుక్యూన్ షిమ్ సీఎంను ఆహ్వానించారు. చంద్రబాబు ముఖం చూసి మాత్రమే పారిశ్రామికవేత్తలు వస్తున్నారు అన్నది ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే అంతకు 2 బలపడతాం. ఇవ్వనంత మాత్రాన ఎవరి కాళ్ల మీదో ఎలా పడతాం? మన కాళ్ల మీదే మనం నిలబడతాం. ఎందుకంటే మన రాష్ట్రానికి చంద్రబాబు లాంటి నాయకుడున్నారు. తన కుటుంబ క్షేమాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కష్టజీవి మన ముందు నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు చేతనైతే సహకరిద్దాం, లేదంటే చప్పట్లు కొడదాం. కానీ అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్లను, మన కోసం పనిచేస్తున్న నాయకుడిపై రాళ్లేస్తున్న వాళ్లను చూస్తూ ఊరుకోవద్దు. సమయం చూసి తగిన సమాధానం చెబుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.